హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ డైనో మళ్ళీ వచ్చేసాను. అయినా నాకు ఒకటి అర్థం కాదు, గేమ్ నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? సారీ డార్లింగ్స్, నేను వేరే గ్రహం మీదకి వెళ్ళాను, అందుకే ఎన్ని రోజులు పట్టింది నాకు ఇక్కడ రావడానికి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సర్లే స్టార్ట్ చేయి, బాగానే ఇష్టం దొబ్బుతున్నావు. నీ గేమ్ ప్లే గురించి ఇప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నాను మావా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. వాడు చూడు నీ మీద సుద్రపోతులు చేస్తున్నాడు. చల్ నువ్వుడే అని అంటున్నాడు మావా నీకు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. మా వాడిని వదలకు, వాడు నీకు ఎమట్లేసి మరీ నువ్వు నీకు బాటుగానే అంటున్నాడు. ఆపర నీ యాక్టింగ్ అని అంతా అనేసి మళ్ళీ బాటుగా అంటున్నాడు అంటున్నావు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఈ పాజ్ నాకు సేఫ్ ఎవరి దగ్గర ఈ టోకెన్స్ చేరుకొని మంచి లూట్ చేసుకోవాలి. ఇక్కడ ఆగు అవి ఇద్దరు దిగారు, వెనకాల ఇద్దరు దిగారు. గన్స్ లూట్ చేసుకుని మేనకెళ్ళి మావా. అబ్బా వచ్చేసాడు ఆవిడ. ఈ డైనో గడితోనే పోటీ నీకు. వీడు అయిపోయాడు, నాకు అయిపోయాడు. మావా ఇంకెవరైనా వస్తారు, ఇక్కడ వెయిట్ చేయి మూల. అగో వచ్చింది దాన్ని కొట్టు 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 మావా. నాకు అయిపోయాడు. మరి ఇక్కడ దిక్కులు చూడక ఇంకెవరు రావాలి, అందరికి పులిగిలు చేయలేదు. తీసుకోరా తీసుకోవే. మరి ఇక్కడికి ఎవరు రాలో వేరే దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఎనిమిస్ ఉన్నారు, వెళ్ళి అక్కడికి. ఇదేంటి ఎలమన్నా ఇక్కడ ఎవరు లేరు, ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నది తేలకూడదు. కనిపించాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వెయిట్ చేస్తే వచ్చాడు బయటికి. మిస్ అయిపోయింది. ఈసారి మిస్ అవ్వదు. ఓ ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను. నువ్వు డ్యామేజ్ ఇచ్చా మాకు తెలుసు, మరి వెళ్ళవాడు దగ్గరికి, వెళ్ళాడు దగ్గరికి. వీడేంటి అసలు బయటకే రావట్లేదు. ఓ మరి వస్తాడు, మరి నీ గురించి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు. వీడేడి ఎక్కడున్నాడో. మావా రాయమూల అన్నాడు. ఇంక కొద్దిగా లేట్ చేసింటే చెక్ ఉంటుంది నీకు. వాడేంటి నన్ను చెక్కేది, నేనే వాడిని చెక్కేస్తాను. ఎలా కొట్టినాడు చోటు. నువ్వు సూపర్ డైనా మావా, నీలాగా ఎవడు ఆడలేడు, అందుకే నిన్ను నూపుగా అన్నాను. అలాగంటావా? ఇప్పుడు చూడు ఫ్యాక్టరీకి వెళ్ళి ఎలా కొడతాను. టీములే లేపేస్తాను ఇప్పుడు. ముందు వచ్చిన వాడిని కొట్టు, తర్వాత నువ్వు కొడతావు టీంని. ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను, మిస్ అయిపోయాడు. ఇక్కడికి వెళ్ళి దాగుంటాను. వస్తాడు ఎవడైనా ఇక్కడికి, లేక వెనకాలకి వెళ్తాను. ఈ వెనకాల నుంచి కొడతాను, కొట్టి చూపిస్తాను. చూస్తూనే ఉండు, ఎవడు బాడీ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు చూడు వెనకాలకి వెళ్ళి ఎలా కొడతాను. ఏంటి ఎవరు కనిపించట్లేదు. దొరకండి, మీ గురించి వచ్చాను. దొరకండి, వీడు నన్ను బాటుగా అంటున్నాడు. దొరకండి. నువ్వు దొరికేస్తారు మరి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అప్పుడు దొరుకుతారు. వాడు ఆవిడ సైడ్ వెనక్కి వెళ్ళిపోయాడు. వీడు ఎవడు పరిగెట్టుకొని వచ్చాడు దిక్కు. వీడికి ఎరసోటే. ఇంకొక కిల్లు, ఇంకోటి కూడా చెయ్యి నాకు. ఇప్పుడంటారా బాటు కానీ ఎలా కొట్టిన ఎదురునే మామూలు కొట్టను. మరి నా సంగతి తెలుసా? డైనో కూడా అంతే ఏమనుకుంటున్నావు? నా గేమ్కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు బయట, నీకు తెలుసో తెలియదు? నాకు తెలుసులే కానీ ముందు ఒకటి వచ్చాడు, ఆడిని కొట్టు. నువ్వు ఆగరా, ఇంత పెద్ద ఆకారం ఉంచుకొని నువ్వు వెనకెళ్తావా? నాకు ఎలా కొట్టాను వీడిని. ఇంకెవరు లేరా ఇక్కడ? వచ్చేయండి, ఎవడి నుంచి వచ్చేయండి, కొట్టేస్తాను మీకు అందరికి. ఏమంటే ఇక్కడ డైనో గడు వచ్చాడు. డైనో గడికి ఎవడైనా జడాలి. ఎవడు కానీ అగో కిందకు ఒకడు వచ్చాడు. వీడికి ఇప్పుడు మామూలుగా ఉండదు. ఇంకనే కొడుతున్నావు బాటమావా. గేమ్ ఆటం కొట్టరాదు నీకు. పైకి వెళ్ళిపోయాడు, పైగా ఉన్నాడు కొట్టు. మాకు తెలుసులే బాయ్, మాకు ఇవన్నీ తెలుసు. బుల్లెట్ తగినది మిస్ అయిపోయాడు. వీడిని ఎలాగని వదలకొద్దు. ఈ పైనకి వెళ్ళైనా కొడతాను ఆడికి. ఏంటి ఎవరు కనిపించట్లేదు పైన? ఇక్కడ డైనో గడి గుంచుకొని రివై ఇస్తారా? ఆగండి, కిందకు వస్తాను. అక్కడ చూడు మా ఎవడో రివై దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళే వాడిని రివై ఇచ్చి నుండి, ఆ రూటర్ నుండి అందరినీ వేస్తాను ఇప్పుడు. ఎలా కొట్టాను? నాలాగా నీ భయ్య కూడా కొట్టలేడు. అరే డైనమా, మధ్య నేనేం చేశాను? మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు. అదేం లేదు మావా, క్యాజువల్గానే.
ఓర్ని నీకు ఇంగ్లీష్ కూడా వచ్చేటి. నీకు తెలుసా ఏరగ్రామ్లో ఇంగ్లీష్లో నేను టాపర్. వెళ్ళి వెళ్ళి అటు ఇచ్చేస్తున్నాడు, సోరడేరు ఇచ్చేస్తాను వెళ్ళు. ఓ ఇక్కడ ఫుడ్ సౌండ్లు అవుతున్నాయి, ఈ మూలకి వెళ్దాం అంటాను నేను. నీకు ఫుడ్ సౌండ్ కూడా పసిగాడు వచ్చేయండి. మరి ఏమనుకుంటున్నావు డైనోగాడ్ అంటే? అస్సలు తగ్గేదిలే. ఓర్ని మావా నీలో ఈ యాక్షన్ కూడా ఉందా? ఉంటాయి మరి అన్నీ ఉంటాయి అని దాసం లోపల కుప్పలు. వాడు ఆవిడకి ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. ఈ పక్క ఇంకొకటి వచ్చాడు, వీడికి అడిసోడే ఓడి అమ్మ ఏడో వేసాడు పైన. ఇక్కడికి వెళ్ళి ప్రశాంతంగా మెడికెట్టేసుకొని అప్పుడు వాళ్ళ మీద క్రాస్ చేస్తాడు. ఊరిని వీడు వెళ్ళిపోయాడు, అయినా పర్లేదు. ఇంకొకటి వచ్చాడు, ఫుల్ డ్యామేజ్ నాక్ అయిపోయాడు. వీడిని ఫుల్కి చేసుకుని జోన్కి వెళ్ళకూడదు మనకి. వీడు ఎవరు రివైజ్ చేస్తున్నాడు, వర్రే మిస్ అయిపోయింది నా కొడతాడు. పర్లేదు మేనకి వెళ్ళి కొడదాం మనకి. ఏడి ఎవడో కనిపించట్లేదు, దొరికాడు. అయిపోయాడు నా కొడుకు. వీడు నాకు వీడిని ఫుల్ గిల్ చేసుకొని జోన్లోకి వెళ్ళిపోతే మంచిది. అయిపోతాడా? అయిపోయాడు. మా ఇక్కడ ఫైరింగ్ అవుతుంది చూడు. ఇప్పుడు చూడు ఇది ఎవడ కనిపించాడు, ఎడసోటి ఎలా కొట్టాను బా ఫ్రీ కిల్. వీడిని ఫుల్ గిల్ చేసుకుని జోన్లోకి వెళ్ళిపోతే ఏం టెన్షన్ ఉండదు. వీడి దగ్గర మంచి లోటు ఉంది, తీసుకున్నాను. MP40 దొరికింది, MP40 తీసుకున్నాను. వీడేవాడు ఈయన పైన ఉన్నాడు, బొమ్మలో నిల్చోబెట్టిపోయాడు. అయిపోయాడు ఆడుకోండి. నాకు కిల్ వచ్చేస్తుంది ఇది మనకి. ఇక్కడ ఆడు ఫైరింగ్ చేస్తున్నాడు, వీడికి ఎడసోటే పేలాల. ఏడి ఫైరింగ్ వచ్చింది, ఎవడో కనిపించట్లేదు. దొరికాడు ఎడసోటే. ఎలా కొట్టాను? నువ్వు నాలా కొట్టాలంటే 1000 జనం లేస్తాను నువ్వు, అది ఊరితెట్టుకో. ఆహా చాలా ఉంది మావా నీలో. ఏంటో అనుకున్నాను కానీ ప్లేయర్వే నువ్వు గడివి. నువ్వు ఇలానే యాక్టర్లు చెయ్యు. రాను రోజుల్లో నన్ను బిగ్ ఫ్యాన్ అంటారు నన్ను చూసి. ఏమనుకుంటున్నావు? వీడెవరు పవర్ వేసుకొని వచ్చేస్తున్నాడు. ఇతను జోన్కి వెళ్ళిపోతే మంచిది. వీళ్ళ మీద దిగాలు, వీళ్ళిద్దరు నేసేస్తాను ఇప్పుడు. ఇదేంటి ఒక బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. వద్దులే వెళ్ళిపోతే మంచిది ఇప్పటి నుంచి. వీడు చూడు చొప్పుడు చేయకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంత పెద్ద ఆకారం ఉంచుకుని చొప్పుడు చేయకుండా వెళ్తావా? ఎడసోటి పడిపోయింది అడిగి. వీళ్ళిద్దరు తగిలేసుకుంటున్నారు. తగిలిపోండిరా, నేను వస్తాను మధ్యలోకి. అవును నాకు ఫుల్ఫిల్ చేసుకుని. నీకు వెళ్ళిపోయింది. వీళ్ళు వేస్తాను ఇప్పుడు. వీడు అవసరం పవర్ వేసుకుని వచ్చేస్తున్నాడు. అయిపోయాడు నాకు అయిపోయాడు జోన్కి వెళ్ళి. మనకే కిల్లే వదిలేసి వెళ్ళిపోతే మంచిది, మనకే కిల్లు వచ్చేస్తాయి. వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఓర్ని కోర అక్కడ ఆపాడు. ఓడియమ్మ కొట్టేస్తున్నాడు వీడు. వీడి దగ్గరికి ఎలాగని వెళ్ళాలా? వీడికి ఎలాగని వేసేవాళ్ళు నేను. గ్రానైడ్ మెల్లిగా కుక్ చేసుకుని వాడి దగ్గరికి వేస్తాను. అయిపోతాడు వీడు. వచ్చాడు అయిపోయాడు. ఊరిని ఎంత డ్యామేజ్ ఇచ్చింది ఏంటి? వెళ్ళి మా వెళ్ళి వాడి మీదకి వెళ్ళు. వాడు ఎక్కడే ఉన్నాడు, ఇదికి వెళ్ళిపోతున్నాడు. ఆ గ్లోవల్ ధరున్నాడు, అందుకే నీ బాటుగా అన్నాను. కాస్త చూసుకోలేదు. ఇప్పుడు చూడు వీడు ఎలా కొడతాను వీడికి. గ్లూవల్ వేసాడు, అయినా పర్లేదు. కారు ఎక్కుతావా? కారు పగలు కూడా తన దగ్గర కిందకి దిగిపోయాడు. ఇప్పుడు మామూలు కూడా తిరిగి అరే మీరు పడట్లేదు. అరే ఇక్కడ హెల్త్ కిట్ వేసుకొని వాడు వచ్చినాడు బొరగే షాట్ కొడుతున్నప్పుడు మామూలు కొడుతున్నాడికి చూస్తూనే ఉంది. ఒక షాట్ హెడ్ షాట్ పడింది. అయిపోయింది నా కొడుకు. ఎలా కొట్టిన హెడ్ షాట్? అలా కొట్టలేవు నువ్వు. నీకు అప్పుడే చెప్పినావు అలా కొట్టాలంటే 1000 జనం ఎత్తాలని. నీకు ఒకటి అడిగితాను, వాళ్ళు ఏనికి కెరుకోప్పుడు నీతో కలిపి 6 ఉన్నారా? వాళ్ళు చూసుకుంటారా? లాస్ట్కి పోయే కొట్టుకొని డీజే అవుతుంది కదా. ఇలాంటి బాటుగడు మాట నేను ఎన్నో. నువ్వేంటి నాకు ఉచిత సలహాలు ఇస్తున్నావు? ఇప్పుడు చూడు వీళ్ళ 5గురిని ఎలా కొడతాను. ఇప్పుడు వీడికి అడిసొట్టి ఓర్ని బొమ్మ ఇస్తాడు, అయినా పర్లేదు. ఇప్పుడు ఇలాగెళ్ళి వాళ్ళు తగులుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇల్లు లేపేస్తాను. ఇప్పుడు రీడ్ అయిపోయాడు ఒకడు. వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు. వీళ్ళిద్దరిని ఒకసారికి లేపేస్తాను. ఇప్పుడు చూడు రారా. మిస్ అయిపోయాడు. ఈసారి మాత్రం మిస్ అవుతుంది.
సబ్స్క్రైబ్ టు MMGFF. ఈ వీడియోకి నేను చాలా కష్టపడాను. మీరు ఒక లైక్ ఇస్తే ఆ కష్టం మొత్తం పోతుంది ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MMGFF.